హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని తీసి చదువుతారా ఎవరైనా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ మాట. కాగా విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాను. ఇంకా చదవండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అవిశ్వాసం గురించి చాలా క్లారిటీగా రాస్తుంది. దాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లు. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ శ్రేష్టమైన బంగారు పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా, ఇదిగో మా నోట మీ మాట ఉంచండి. అల్పుడున్న అయోగ్యుడిని ఎందుకు పనికిరానటువంటి వాడిని నన్ను మీరు నిలవబట్టి బలముగా నీ కొరకు వాడుకుంటున్న రీతిని బట్టి వందనాలు. అయ్యా, చావైనా, రేవైనా, బ్రతుకైనా, ఏమైనా నీ కొరకు కొన్ని ఆత్మను రక్షించాలనేటువంటి దృక్పథంతో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. సహాయం చేయండి. ఈ సమయం ముందు ప్రభువా, కొన్ని మాటలు మేమందరము మా హృదయం అనే పలకలో రాసుకునే విధంగా మాతో మాట్లాడండి. మా అందరికీ వినగల చెవులు దయచేయండి, గ్రహించే హృదయాన్ని దయచేయండి. యేసయ్య నామం పెట్టి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కలవరమునకు కొన్ని కారణాలు ఉన్నాయి. కలవరపడుతూ ఉంటారు కదా చాలా మంది, బెదిరిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అమ్మో అని అంటూ ఉన్నటువంటి వారి కోసం ఒక 7 మాటలు ప్రభు తెలియజేస్తా ఉన్నారు. చూడండి ప్రియమైన వారారా, ఇక్కడ మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో చూస్తున్నట్లయితే అక్కడ అవిశ్వాసము స్వభావం కలిగినటువంటి వారు కనిపిస్తున్నారు. నిజానికి ఇజ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు చెరసాలలో ఉన్నటువంటి వారిని విడిపించి ప్రభువే మోసేని ఎన్నుకొని మోసే ద్వారా వారిని కనాను యాత్రలో నడిపిస్తున్నటువంటి క్రమంలో వారికి మొట్టమొదట ఏమి ఎదురైందయ్యా అంటే వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైనట్టునే వారిలో ఏం పుట్టింది? కలవరం పుట్టింది, భయం పుట్టింది. అయ్యో, ముందు చూస్తే గుయ్య, వెనక చూస్తే నొయ్య. ఇది అంటారు కదా లోకంలో సామెత, ముందు చూస్తే నొయ్య, వెనక చూస్తే గొయ్య అన్నట్టుగా ఈ ఇజ్రాయేలు జనాంగానికి ఏం కనిపిస్తుంది అంటే ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే మరో సైన్యం, మరో పక్క చూస్తే ఎత్తైనటువంటి శిఖరాలు, ఎక్కలేనంత ఎత్తైన కొండలవి, మరో పక్క చూస్తే కళ్ళు పొడుచుకున్న కానరానటువంటి చిట్ట చీకటి కలిగినటువంటి అక్కడ కారు అడవి, కాకులు కూర దూడలేనటువంటి చిట్టడివి కూడా ఉన్నది. అలాంటి సమయంలో వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే భయాందోళనతో ఉన్నారు. అయ్యో, మేము ఐగుప్తులో ఉండిపోతే బాగును, మా ప్రాణాలైనా మిగులును అని భయపడుతున్నటువంటి ఆ సమయంలో ప్రభువు మోసేతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిశ్వాసముగా ఉన్నటువంటి వారిని విశ్వాసంలోనికి నడిపించడానికి ప్రభు మోసే ద్వారా అక్కడ అద్భుత కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదైనా చేయగలడు, అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఆ దినము మోషే నడిపిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రము మధ్య గుండా నడిపించి అందరికి చేర్చగలిగాడంటే అది ప్రభు యొక్క ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిశ్వాసులను కూడా విశ్వాసంలోనికి నడిపించగల సామర్థ్యం కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. అవిశ్వాసముతో కలవరం పొందుతున్నటువంటి ఆ అవిశ్వాసులు లాంటి ఆ ఇశ్రాయేలు జనాంగము, భయపడుతున్నటువంటి ఆ జనాంగము కళ్ళు చెదిరిపోయేలా, కళ్ళు బెదిరిపోయేలా, కళ్ళుకు అసలు తెలియనటువంటి ఆ స్థితిలో సముద్రం 2 పాయలుగా ముక్కలైపోయింది. దేవునికి స్తోత్రంగా కలుగును గాక. 2 పాయలుగా అయిపోయి ఆరిన నేలగా తయారయ్యి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి నడుచుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారిలో విశ్వాసాన్ని రేకెత్తించేటటువంటి
మొట్టమొదటి క్రియ దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఒకవేళ నీవు నేను మనం అందరం కూడా అవిశ్వాసంగా ఉన్నామా? అవిశ్వాసపు ఆలోచన కలిగి ఉన్నావా? జరుగుతుందా? అవునా? నిజమే అంటావా? ప్రభువుని కలిగి ఉన్నటువంటి నీవు నేను ఏ ఆలోచన కలిగి ఉండాలంటే విశ్వాసం అనేటటువంటి నావలో నేను ఉన్నాను అనే ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చూసుకున్నట్లయితే సీమోను పేతురు చాలా దిట్ట చేపలు పట్టడంలో. ఎక్కడ చేపలు పడితే కూడా తనకి బాగా తెలుసు. ఎక్కడ వలేస్తే ఎక్కడ చేపలు పడితే కూడా అంత అనుభవజ్ఞుడైనటువంటి ఆ పేతురు, సీమోను పేతురు తన భార్యతో ఈ మాట చెప్పి వచ్చి ఉంటాడేమో ఒకవేళ. ఓయ్, నేను ఆటకి వెళ్తున్నాను, నువ్వు మసాలా బాగా నూరేసి రెడీగా ఉంచు. చిన్నప్పుడు నేను కూడా చేపలు పట్టేవాడిని. ఊర్లో గేలం పట్టుకుని వెళ్తే మా అత్తయ్యలు ఏం చేసేవారంటే, మా పండుబాబు చేపలు ఖచ్చితంగా కొట్టుకొచ్చిద్దారని ముందుగానే వాళ్ళు మసాలా నూడిల్స్ ఉంచేవారు. ఈ రీతిలోనే సీమోను పేతురు తన భార్యతో చెప్పుంటాడు ఒకవేళ. ఏమని? అమ్మా, నేను వచ్చేస్తాను, చేప పట్టుకొస్తాను, నువ్వు బాగా అన్ని తయారు చేతి కానీ రెడీగా ఉండు అని వేటకి మొదలెట్టాడు, వల జబ్బను వేసుకొని. తీరా చూస్తే తనకున్నటువంటి నావ ఎక్కాడు, అలా ప్రయాణం అయ్యాడు. రాత్రంతా వలేసాడు కానీ ఒక్క చేప కూడా పడలే. తనలో నిజానికి ఏముందయ్యా అంటే, నేను పట్టగలను అనేటటువంటి అహం తనలో ఉంది. నేను ఎక్కడైనా సరే వలేసానంటే ఖచ్చితంగా చేప వచ్చేది అనే గర్వం కూడా తనలో ఉంది. అంటే నేను అంటున్నాను ఇలా, నిజానికి ప్రభు కార్యాన్ని అక్కడ జరిగించడానికి ప్రభువే ఏం చేశాడంటే, నా ప్రియమైన చేపలారా, మీరెవ్వరూ కూడా పేతురు వలలో పడకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు ఏం చేశాడు? రాత్రంతా వల వేసాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు. వల చిరిగిపోయింది. ఒడ్డును కూర్చొని వల కొట్టుకుంటున్నాడు. కొట్టుకుంటూ ఇలా ఆలోచిస్తుండేమో ఒకవేళ, అమ్మో, నా భార్యకి నేను ఏం చెప్పాను, నువ్వు మసాలా నూరించి నేను చేప రోడ్డుకు వచ్చేస్తాను, నీకెందుకు అని చెప్పాను. ఇప్పుడు కానీ వెళ్ళాడు అనుకో, ఏం చేస్తుందో నాకు జిబ్బురేకి ఇసిరేద్దేమో నా మీదకి అని ఒకవేళ అనుకున్నాడేమో. ఈ లోపు వెనక నుంచి ఒక మంచి శబ్దం వచ్చింది, చాలా అందమైనటువంటి స్వరముతో. సీమోను పేతురు, ఓ సీమోను పేతురు అనగానే వెంటనే లేచి నిలబడి వెనక్కి తిరిగి చూసి ఆయన ముఖంలో చూస్తూ ఉండగానే ఆయనతో ఏం మాట్లాడో తెలియక, సీమోను పేతురు, నీ నావ కాస్త ముందుకు పోయి అప్పుడు వలయ్యు అన్నాడు. ఈ మాట వినగానే ఈ పేతురు తన మదిలో ఉన్నటువంటి మాటని నొక్కి పట్టుకొని ఇలా అంటున్నాడు. ఏమని? అయ్యా, రాత్రంతా వలేసాను కానీ ఒక్క పెత్తన మీద కూడా పడలేదయ్యా, ఒక చిన్న చేప కూడా పడలేదయ్యా. కానీ ఎందుకో నువ్వు చెప్తున్నావు కదా అంటే మనసులో ఉంది, ఏంటి నువ్వు చెప్తే పడిపోతాయా ఇప్పుడు అని మనసులో ఉంది. కానీ బోధకుడా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట మీద నేను వలేస్తానయ్యా అంటే వెళ్ళి కాస్త కుడి పక్కన వల వేయమనగానే ఆ వల వేసాడు. వేసిన వెంటనే ప్రభు ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో లోపల ఫైట్ అయిపోతుంది, గొడవలు అయిపోతున్నాయి చేపలకి. చేప చిన్న చిన్న చేప పిల్లలు అంటున్నాయి, అమ్మా నువ్వు ఉండిపో, నేను వెళ్తాను, ఏసే పిలుస్తున్నాడు. పెద్ద పెద్ద చేపలు అంటున్నాయి అంటే, రే నీకు భవిష్యత్తు ఉందరా, నువ్వు ఉండు, నేను వెళ్తాను, ఏసే పిలిచాడు కదా అని అన్ని గుద్దులాడుకొని ఎక్కడికి వస్తున్నాయి తెలుసా? వల్లోకి దూరేస్తున్నాయి, వల్లోకి వెళ్ళిపోతున్నాయి. అలా కాదు, నేను వచ్చేస్తాను. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయి తెలియనటువంటి చేపలన్నీ కూడా ఈ వలలోనికి వచ్చి ఆ వలలో దూరుతూ ఉంటే ఈ పేతురు ఇలా చూసి ఒక్కసారి ఇలా మెల్లిగా లాగుతున్నటువంటి ఆ క్రమంలో ఏమైంది తెలుసండి? ఇలా లాగుతుంటే బరువైపోయి చేతులు బరువైపోయి లాగలేకపోతున్నాడు.
తన నావ ఇలా వంగిపోతా ఉంది, లాగలేకపోతున్నాడు. ఈ లోపు ఒరే ఎంకన్న, ఒరే చిన్నన్న, ఒరే పెద్దన్న, ఒరే నువ్వురారా నువ్వురారా అని అందరినీ పక్కన 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 వేట చేస్తున్నటువంటి ఆ వేటగాల్ని పిలిచి ఏం చేశాడు తెలుసండి? పిలిచి ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ సహాయం కోరాడు. సహాయం కోరిన వెంటనే ప్రభు ఒడ్డు నుంచి చూస్తున్నాడు. ఎందుకంటే నా బిడ్డలు, నేను చెప్పాను కదా ఎలాగొండ ఉంటాయా. ఇప్పుడు ఆ నావ ఏమైపోయిందంటే అసలు ప్రయాణం కూడా చేయలేనటువంటి స్థితిలోకి వచ్చేసింది. ఎందుకంటే వల లాగుతూ ఉంటే వల పిగిలిపోయేంత చేపలు వచ్చేసాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. నువ్వు ఆశీర్వాదాన్ని చూడాలి అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టమైనా, ఎన్ని వ్యాధులను వచ్చినా, ఆకాశం విరిగి నీ మీద పడినా, సముద్ర కెరటాలను నిన్ను కొట్టుకోపోవడానికి సిద్ధంగా ఉన్నా, విశ్వాసం అనేటటువంటి నావలో నీవు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం అనేటటువంటి నావలో స్థిరంగా నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు నీకేమిస్తాడు తెలుసండి? పేతురుని ఆశీర్వదించినట్టుగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు అవిశ్వాసంగా ఉండొద్దు అని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి మాట. రెండవది, మీరు ఇంటికి చదువుకోండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 13వ వచనం మీరు తీసి చదివినట్లయితే అవిధేయత కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అవిధేయత కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు చాలా మంది విధేయతకి బదులుగా అవిధేయత చూపిస్తూ ఉన్నారు. భర్త భార్యను ప్రేమించదు, భార్య భర్తను ప్రేమించడు. అంటే నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, కుటుంబ సభ్యులు కూడా అవిధేయత కలిగినటువంటి వారిగా ఉన్నారు. యు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ టు డిజైన్ టు గాడ్. ప్రభు మనకు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిని డిజైన్ చేసి ఉంచాడు. ఆ డిజైన్ చేసినటువంటి ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నిజానికి ఒక కంశాలి వాడు తన చేతిలో ఉన్నటువంటి ఆ శానం ఉలిని చేతిలో ఉన్నటువంటి ఒక సుత్తిని పట్టుకొని ఒక చెట్టు మ్రానుని లేక ఒక రాయిని చెక్కాలంటే ఖచ్చితంగా ఆ రాయి కావచ్చు, ఆ చెక్క కావచ్చు, అది దెబ్బలు తినాలి. ఎప్పుడైతే దెబ్బలు తింటుందో, దెబ్బలు తిన్నటువంటి ఆ రాయి లేక ఆ శిల ఓ అద్భుతమైనటువంటి శిల్పంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అద్భుతమైనటువంటి శిల్పముగా మారిన తర్వాత దానికి వాల్యూ వస్తుంది. అయ్యో నాకు దెబ్బలొద్దు, అమ్మో నేను భరించలేను బాబోయ్, నీకో దాన్నో, నీ ఉలుకో దాన్నో, నీ సుత్తుకో దాన్నో అని ఒకవేళ గాని అనుకున్నవే అనుకో, ఎందుకు పనికిరాని బండలాగా ఆ బండ అలాగే ఉంటుంది. నేనేమంటానంటే, ఎందుకు పనికిరానటువంటి బండలాంటి మన జీవితాల్ని యావత్ సృష్టిని కలుగు చేసినటువంటి సృష్టికర్త చేతిలో గాని నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను ఉన్నతంగా చెక్కుతాడు. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి భక్తిపరుడుగా చెక్కుతాడు, ఉన్నతమైనటువంటి ప్రార్థన పరుడుగా చెక్కుతాడు, ఉన్నతమైనటువంటి వాక్యాన్ని అందించేవాడిగా చెక్కుతాడు, ఉన్నతమైన మాటకారిగా పాటలు పాడేవాడిగా, వాక్యాన్ని అనుసరించి నడిచేవాడిగా, అనేకులకు మేలు చేసేవాడిగా నిన్ను చెక్కుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలా మంది దొంగలుగాను, దరిద్రులుగాను, వ్యభిచారులుగాను, మోసగాళ్ళుగాను, రోడ్డు మీద బికారులుగాను ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నారంటే, వారు ఇంకా నా యేసయ్య చేతిలో పడలేదు, నా యేసయ్య చేతికి వారి యొక్క జీవితాన్ని అప్పగించలేదు. ఎప్పుడైతే మీ జీవితాన్ని నా జీవితంలో మార్చబడాలంటే మీరు ఖచ్చితంగా యేసయ్య చేతిలోనికి మీ యొక్క జీవితాల్ని అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు అప్పగించుకుంటారో ఖచ్చితంగా ఆయన చెప్తాడండి. ఆయన చెక్కినటువంటి ఆ స్థితి
మామూలుగా ఉండదు. నువ్వు ఒకవేళ ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉంటే ఆ పనికిరాని స్థితి నీలోంచి తీసివేసి పనికిరాని పని చేస్తున్నటువంటి వారందరినీ కూడా పనికొచ్చే పాత్రలుగా నీ ద్వారా చేసేటట్టుగా ఆయన తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నువ్వు విధేయత కలిగి ఉండాలి. అవిధేయత నీలో ఎంత మాత్రమో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోసే బండతో మాట్లాడు అని అంటే బండను ఏం చేశాడు? కొట్టాడు. కొట్టినా నీళ్ళు వచ్చాయి, మాట్లాడినా సరే నీళ్ళు వస్తాయి. అక్కడ అవిధేయతను చూపించాడు మోసే. మరి ఈరోజు మనం కూడా ఒకవేళ ప్రార్థనకు కానీ, సేవకుడికి కానీ, దేవుని వాక్యానికి కానీ ఒకవేళ అవిధేయత చూపిస్తున్నామేమో సరి చేసుకో. విధేయత కలిగి ముందుకు నడుచుకో. మూడవది మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం తర్వాత చదవండి మీరు. శరీరాశ లేక జారత్వము, శరీరాశ జారత్వం గురించి చాలా చక్కగా తెలియజేశాడు. పలాఢ్యుడు, సూర్యుడు, వీరుడు సింహాన్ని సైతము 2 చేతుల సహాయంతో తన నోటిని విరిచేసినటువంటి బల సౌందర్యము కలిగినటువంటి వాడు, బల దారుఢ్యము కలిగినటువంటి వాడు సంసోను. ఆ సంసోను ఏమైపోయాడు? ఒక స్త్రీ వ్యామోహంలో పడి పతనమైపోయాడు. ఇక్కడ మనం మన శరీరాశని లేక జారత్వముని చంపుకునే వారిగా ఉండాలి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నీవెప్పుడైతే ఈ శరీరాశను చంపుకునేవాడుగా ఉంటావో, ఇదిగో సంసోన్లా పడిపోవు. సంసోను ఒక స్త్రీ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడండి. ఒక స్త్రీ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, దేవుని పనిలో ఉన్నతంగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఒక స్త్రీ చేతిలో ఒక కీలుబొమ్మలా తయారైపోయాడు. సొలొమోను జ్ఞానవంతుడు, మహాజ్ఞాని అయినటువంటి ఆ సొలొమోను మందిరం కట్టాడు. ఉన్నతమైనటువంటి మందిరం కట్టాడు. అంత ఉన్నతమైనటువంటి ఆ మందిరము కట్టినటువంటి ఆ సొలొమోను 1000 మంది స్త్రీలకు పెళ్లి చేసుకొని ఏమయ్యాడండి? పతనం అయిపోయాడు. మహాజ్ఞాని. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు నేను మాట చెప్తున్నానంటే 700 మంది ఉపపత్నుల్ని 300 మంది పెళ్లి చేసుకొని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను సైతము పడిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీల వలన భ్రష్టుడైపోయాడు, భ్రష్టత్వంలోనికి పోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్త. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని నువ్వు చంపుకొని నీ జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇకపోతే 4వది, మీరు 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ధనాశ కోసం ఉంటుంది. ధనాశ. ఈ రోజున చాలా మందికి ధనం నుంచి ఆశ. ఎంత ఆశ తెలుసండి? బంగారు బాతు పెడుతుంటే రోజుకో గుడ్డు పెడుతుంది కదా అని ఎంతో ఆనందిస్తున్నటువంటి ఆ వ్యక్తి, రోజు పెడుతున్నటువంటి ఆ గుడ్డును తీసుకొని చాలా సంతోషించినటువంటి ఆ వ్యక్తి తనలో ఆసక్తి ఎక్కువైపోయి, అసూయ పెరిగిపోయి, దురాశ దుఃఖానికి చేటు అనేటటువంటి మాట మర్చిపోయి, బాతు రోజుకు ఒక గుడ్డే పెడుతుంది అంటే కడుపులో చాలా గుడ్లు ఉంటాయి, ఒకేసారి దాన్ని తీసేసుకుందామని పీక పిసికి చంపి లోపల చూస్తే ఒక గుడ్డు కూడా లేక అయ్యో అని బోరుని ఏడ్చినటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు అనేకులు. ప్రియ సహోదరి సహోదరుడా, ధనాశ నిన్నేం చేస్తుందంటే చాలా దరిద్రంలో నడిపిస్తుంది. జాగ్రత్త. ధనాశ నిన్నేం చేస్తుందంటే
గెహజీని జ్ఞాపకం చేస్తుంది. గెహజీ కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి న్యాయాధిపతి గొప్ప కత్తిని తన చాకచక్యంగా తిప్పగలిగినటువంటి వ్యక్తి నయమాను. ఆ నయమాను క్రింద చాలా మంది పనిచేస్తున్నాడు. సైన్యానికి అధిపతి అయిన ఆ సైన్యాధిపతి అయినటువంటి ఆ నయమానుకు బయట చూస్తే ఫస్ట్, లోపల చూస్తే కుష్టు. బయటికి ఫస్ట్, లోపల కుష్టు. అది కనిపించకుండా దాచుకున్నాడు. కానీ తన ఎంట పని చేస్తున్నటువంటి పని మనిషి ద్వారా, యా ఇదిగో నీకున్నటువంటి ఆ రోగమును పోగొట్టగలిగిన సామర్థ్యము కలిగిన ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి పోయా అన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఆస్తులు అంతస్తులు మొత్తం అన్ని సమకూర్చాడు. వెండి, బంగారం, డబ్బు, తన కారంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా తనకున్న ఆ గుర్రపు స్వారీల మీద, ఆ గుర్రపు రథాల మీద వేసి తీసుకెళ్ళిపోయాడు. అంతే. నేను బాగుపడాలి, నేను బాగుపడాలి. కానీ ప్రవక్త, అందులో నాకు సిల్లిగా అవ్వకూడదు, నువ్వు కనీసం పైకి కూడా రావద్దు, నువ్వు పో అటు నుంచి అటే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే పోయేటప్పుడు నువ్వు అలా వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఒక 7 సార్లు మునిగే నేను చెప్పినటువంటి నదిలో. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, మా దగ్గర ఎటువంటి నదులు లేవా? పెద్ద పెద్ద సరస్సులు లేవా? మంచి మంచి కాలువలు లేవా? ఎతనేటి తన దగ్గరలో ఉన్నటువంటి ఆ వారికి సంబంధించిన నదిలో మనం అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా మళ్ళీ ప్రభు ఆ రథం నడుపుతున్నటువంటి రథ చోదకుడు ద్వారా తెలియజేశాడు. అయ్యా, నీకేమైనా ఆస్తిని అడిగాడా? అంతస్తులు అడిగాడా? నువ్వు తెచ్చిన ధనం ఏమైనా అడిగాడా? అడగలేదు కదా. నువ్వు వెళ్ళి నదిలో 7 సార్లు మునగమన్నాడు. అంతే. వెళ్ళి స్నానం చేసే, ఏమైంది? అక్కడ జరగలేని కార్యం ఇక్కడ జరుగుతుందేమో కదా అని చెప్పిన వెంటనే నయమాను ఏమి ఆలోచించకుండా యోర్దాను నదిలోనికి పోయి ఏం చేశాడండి? 1 సారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు లెక్కెడుతున్న పైనుండి. అయ్యా, 1 సారి ఉండిపోయింది మునుగంటే 7వ సారి మునిగి పైకి లేచేసరికి తనలో ఏమొచ్చింది తెలుసండి? చిన్న పిల్లని యొక్క శరీరం యొక్క ఆకృతి, ఆ మెత్తని సుగ్నం ఎంత ఎంత స్మూత్ గా ఉంటుందో అంత సుకుమారుడుగా తయారైపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నయమాను ఎలీషా మాట విన్నాడంతే. ఎలీషా మాటను కూడా ధిక్కరించాడు. రథచోదకుడు మాట విన్నాడు, వెళ్ళాడు. కానీ నయమాను ఎప్పుడైతే అంత అందంగా తయారయ్యాడో, ఏదో చేయాలని ఆశపడ్డాడు, ధనం ఇవ్వాలని ఆశపడ్డాడు, వెనక నుంచి ఎవరు వచ్చారు తెలుసండి? ఎలీషా పక్కనే వర్క్ చేస్తున్నటువంటి ఒక వర్కర్, వాడి పేరు గెహజీ. ఆ గెహజీకి ఏ ఆశ ఉండేదంటే ధనాశ ఉండేది. ఇదిగో ఓ నయమాను, నువ్వు మరి స్వస్థత పొందావు కదా, మరి మా అయ్యగారు ఇమ్మన్నారు, ఇవ్వు అని అతను అడగకుండానే ఇతను మధ్యలో దూరి దురాశ ఏం చేసిందంటే అడిగేటట్టుగా చేసింది. ధనాన్ని తీసుకున్న వెంటనే అతనికి వదిలేసినటువంటి ఆ కుష్టు గెహజీ కొట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? అతనికి వదిలింది, ఇతనికి తగిలింది. ధనాశ ఏం చేస్తుందంటే దరిద్రమైన జీవితంలోనికి నడిపిస్తుంది. 30 వెండి నాణాలకి యేసయ్యని అమ్మేశాడు ఇస్కరియోతు యోధ. ఏమయ్యాడండి? ఊరు పోసుకొని చచ్చిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ధనాశ ఉంటే ధనాశ నేను దుఃఖంలోకి నడిపిస్తుంది. కాబట్టి ధనం అవసరమే, అది ఎంత కావాలో అంతే. ధనం కావాలి కదా అని కూర్చుకున్నావు అనుకో, అది చిమ్మెట పాలైపోతుందని మత్తయి సువార్తలో చాలా చక్కగా తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటల చేత నువ్వు బలపడాలి. నువ్వు అవిశ్వాసంగా ఉండకూడదు, విశ్వాసంగా ఉండాలి. అవిధేయతగా ఉండకూడదు, విధేయత కలిగి ఉండాలి.
శరీరాశని, నేత్రాశని, జీవపుడమును జయించేవాడిగా ఉండాలి. 4వది ధనాశ నీలో ఉండకూడదు. అది నిన్ను దుర్దినాల్లోనికి నడిపిస్తుంది. జాగ్రత్త. ఇకపోతే 5వది తృణీకరించుట. నువ్వెవరిని పడితే వారిని తృణీకరించేవాడిగా ఉండకూడదు. మోషేను తృణీకరించిన మిరియాముకి ఏమైంది? కుష్టి వ్యాధి వచ్చేసింది. దైవజనులు తృణీకరిస్తారు చాలా మంది. ఇష్టాసారంగా మాట్లాడుతుంటారు, హేళన చేసి మాట్లాడుతుంటారు, దైవజనుల మీద సెటర్లు వేసుకుంటూ ఉంటారు చాలా మంది. దైవజనుల్ని చాలా కించపరిచి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. దైవజనులే కాదు, దైవజనురాళ్ళు కూడా లేనిపోని మాటల చేత చాలా మనస్సు గాయమయ్యేటటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. నిజానికి అటువంటి స్వభావం సాతాను స్వభావం. దాని నుంచి దూరం అవ్వాలని ఈ మాట తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తృణీకరించినటువంటి దైవజనుడైన మోషేను తృణీకరించినందుకు మిరియాముకు కుష్టి వచ్చేసింది. జాగ్రత్త. దైవజనుల్ని ఏమాత్రము కూడా కించపరిచి తోలనాడి మాట్లాడేటటువంటి మాటలు మీ నోట ఉండకుండా ఉండును గాక. 6వది మరణాపేక్ష. ఇదేం పడుతుర్రా బాబు, చచ్చిపోతాను. చాలా మందికి చచ్చిపోతానంటే సావు రాదు. కానీ అటువంటి అపేక్ష ఎవరిదంట? సాతాను పెట్టేటటువంటి అపేక్ష. అవిశ్వాసంలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఎందుకు నా జీవితం చచ్చిపోతే బెస్ట్, నన్ను ఎందుకు బతికించాడు దేవుడు, చచ్చినా బాగుండు అనేటటువంటి మనుషులు కూడా ఈ లోకంలో లేకపోలేదు. కోకొల్లలుగా ఉన్నారు. అయితే వినండి ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి మరణాపేక్ష మనకు ఉండకూడదు. ఏలియా మరణాపేక్ష కలిగిన వాడే ఉన్నాడు. ఎందుకు తెలుసండి? ఏలియా చాలా గొప్ప కార్యం చేశాడండి. ఏలియా ఆకాశం నుంచి అగ్నిని కురిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అక్కడ యెజబేలుతో యుద్ధం చేసి జయించినటువంటి ఏలియాకి ఏమొచ్చింది తెలుసండి? మరణ భయం వచ్చింది. మరణ భయం వచ్చేసి పారిపోతున్నాడు ఏలియా. అడవులు కూడా పారిపోతున్నాడు. ప్రవక్త పారిపోతున్నాడండి. దేవుని చేత ఏర్పరచబడిన వాడు పారిపోతున్నాడు. ఎందుకంటే భయం పడిపోయి పారిపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరణాపేక్ష ఏం చేస్తుందంటే భయపెడుతుంది. మరణాపేక్ష ఏం చేస్తుందంటే నువ్వు ఇక్కడ ఉండకూడదురా, ఎక్కడికి పో, చచ్చిపో అనేటటువంటి ఆలోచనలు పుట్టిస్తుంది. మరణాపేక్షను నువ్వు జయించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. మరణాపేక్ష సమయంలో ఆ ఏలియాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏలియా, నేను నిన్ను పోషిస్తాను, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. సారేపతిలో ఉన్నటువంటి ఒక విధవరాలు ఇంటికి పంపించాడు. ఆ సారేపతిలో అప్పటికే కరువు. 1 రోజు 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు కరువు. తినడానికి తిండి లేదు, కుక్కుడి నీళ్ళు లేవు, కుక్కుడి గంజి నీళ్ళు లేవు. ఉన్నదాన్నే చాలా మెల్లగా సర్దుకుంటూ తింటున్నటువంటి కొద్ది కుటుంబాలు ఉన్నాయి. అందులో ఒక కుటుంబం, అది కూడా మగ దిక్కు లేనటువంటి కుటుంబం, పెద్ద దిక్కు లేనటువంటి కుటుంబం, ఓ విధవరాలు కుటుంబం. కేవలం ఆ ఇంట్లో ఏముందయ్యా అంటే కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉందంటే. ప్రభు చెప్తున్నాడు, ఏలియా, సారెపతిలో ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలు ఇంటికి వెళ్ళు. ఆ విధవరాలు ఇంటికి వెళ్ళి కాసిన నీళ్ళు అడుగు, వీలైతే తినడానికి ఏదైనా పెట్టమని చెప్పు. ప్రభు చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని? విధవరాలు ఇంటికి వెళ్ళమని. ఆ విధవరాలు అప్పటికే ఏముంది, తనకున్నటువంటి ఒక్కగానొక కొడుకుతో అంటుంది, అయ్యా ఇదిగో మనకి ఈ కొద్ది పిండే ఉంది, ఈ బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది, ఇది నువ్వో కప్పు నేనో కప్పు చేసుకొని తినేసి ఇంకా రేపు సంగతి దేవుడికి ఎరుగు. బతికితే బఠానీ గింజలు అమ్ముకొని బతుకుతాం, చచ్చిపోతే ఏమీ లేదు అని ఒకవేళ మాట్లాడుకుంటుందేమో. ఇలాంటి సమయంలో అయ్యగారు వచ్చారు, డోర్ కొట్టారు. డోర్ నాక్ చేసి అంటున్నారు, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా? ఆమె హృదయంలో ఎలాంటి ఆలోచన కలుగుతుందో చూడండి. అయ్యో నాకున్న కొంచెం నూనె సరే నేను పెడతాను అనే స్వభావం ఆమెలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదు బాబు, లేదు బాబు, వెళ్ళిపో,
నాకేయలేదు. ఉంచుకొని కూడా చాలా మంది పెట్టరు. ఉంచుకొని కూడా పంచం దోచుకుంటారు. ఆ? ఉంచుకొని పెడకను దాచుకుంటారు కానీ పెట్టడానికి చేతులు రావు. కానీ తన కొడుకు తను తినడానికి కేవలం ఒకటి లేక 2 అప్పాలు చేసుకోవడానికి మాత్రమే పిండి ఉంది. అవి కాల్చుకోవడానికి నూనె ఉంది అంతే. అలాంటి సమయంలో కూడా ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎలాంటోడో తెలియదు, ఏం చేస్తాడో కూడా తెలియదు. అలాంటి టైంలో డోర్ నాక్ చేసి కొంచెం నీళ్ళు ఇస్తావా తల్లి అంటే నీళ్ళే కాదు, తినడానికి అప్పం కూడా పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తినడానికి ఒక రొట్టె చేసి ఆ ఏలియా ఎప్పుడైతే తిన్నాడో తిన్ని వెంటనే దీవించాడు. ఇదిగో తల్లి, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమండి, 3.5 సంవత్సరాలు ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, ఆమె బుడ్డిలో నూనె అయిపోకుండా అద్భుతంగా పోషించాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, శరీరమును కాపాడుకోవాలి, జారత్వంలోనికి వెళ్ళకూడదు, ధనాశ్రమంలో ఉండకూడదు, తృణీకరించేటటువంటి స్వభావం మనకి ఉండకూడదు, మరణాపేక్ష అనేది మనలో ఉండకూడదు. మరణాపేక్ష కలిగినటువంటి ఆ దైవజనుడిని ప్రభువు పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభువు పోషించుటకు సంసిద్ధం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఆయన చేతులకు అప్పగించుకో చాలు. ఆఖరిగా ఒక మాట చెప్పిన మిగిలి నేను ముగిస్తాను ఈ యొక్క మాటలు. ఆఖరిది ఏంటంటే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాసి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. పిరికి వారి కోసం రాసి ఉంటుంది. పిరికితనం, చాలా మందికి పిరికితనం ఎక్కువ ఉంటుంది. పిరికితనం ఏం చేస్తుందంటే చాలా భయాన్ని గురి చేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో పిరికివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదని రాశాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పిరికితనం నీలోంచి పోవాలి. హల్లెలూయా. గిద్యోను బండ చాట్లో ఉండి గోధుమలు చెదకొడతా ఉన్నాడు. గిద్యోను బండ సందుల్లో నుంచి దొంగచాటుగా, అంటే ఒకవేళ ఎవరైనా ఆ సైన్యం చూస్తే నన్ను చంపేస్తారేమో అని భయపడుతూ గిద్యోను, అంటే దేవుని యొక్క ఆ ఆ ఎప్పుడైతే దేవుడు మాట్లాడిన తర్వాత గిద్యోనులో ధైర్యం వచ్చింది. కానీ మాట్లాడక ముందు గిద్యోను ఏమైపోయాడంట? పిరికివాడిగా ఉన్నాడు. పిరికితనం ఏం చేస్తుందంటే ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు పడిపోవడానికి పిరికితనం ఒక పాత్రగా ఉపయోగపడుతుంది. నువ్వు పడిపోకుండా నిలబడాలంటే పిరికితనం నీలో నుంచి దూరం అవ్వాలి. హల్లెలూయా. నువ్వు పిరికివాడిగా ఉండకూడదు, ధైర్యవంతుడిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో పరలోక రాజ్యం నీది. పిరికివారు దేవుని రాజ్యములో ప్రవేశించుట జరగదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉండాలంటే పిరికివాడిగా ఎంత మాత్రం ఉండకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నేను ప్రకటిస్తున్నటువంటి ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు, మనల్ని కాపాడేటటువంటి దేవుడై ఉన్నాడు, మనల్ని సంరక్షించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ మాటల మీద మీరు శ్రద్ధ నిలిపి ఉంచండి, ధైర్యం కలిగి ఉండండి. దేవుని రాజ్యపు సింహాసనం మీద ఉన్నటువంటి ఆయన కూర్చున్న ఆ కుడి పార్శ్వంలో కూడా నేను ఉండాలనేటువంటి ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు ఈ కొద్ది మాటల చేత మనలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.